హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఇవాళ మా ఊళ్ళో అమ్మవారు రంగులు వేయించుకొని వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంది. ఇవాళ తిరునాళ్ళలాగా బాగా జరిగిద్ది అనమాట. అమ్మవారు పల్లకీలలో కళ్ళకు గంతలు కట్టి ఇట్లా తీసుకెళ్తారు. అమ్మవారిని తీసుకెళ్తుంటే కోళ్ళు మేకలు కోస్తారు. ఇక జనం చూడండి ఎలా ఉన్నారు, అసలు బాగున్నారు జనం. అటు ఇటు పోవటానికి కూడా సందు లేదు. పల్లకీల కింద నుంచి దూరటానికి కూడా ఖాళీ లేకపోకుండా జనం ఉన్నారు. బాగుంటారు జనం. మంచిగా జరిగిద్ది, తిరునాళ్ళలాగా బాగా జరిగిద్ది. చుట్టుపక్కల ఊళ్ళో చుట్టాలని అందరినీ పిలుచుకొని మంచిగా చేస్తారనమాట. ఇది పెనుగంచిపూడి అమ్మవారు మా ఊరికి రంగుకొచ్చింది. రంగుకొచ్చి రంగు వేపించుకొని అమ్మవారు వెళ్ళిపోతుంది అనమాట. 3 రోజులకి మళ్ళీ అమ్మవారిని ఇదెక్కి అక్కడ తిరునాళ్ళు చేస్తారు పెనుగంచిపూడిలో. ఎప్పుడు 3 సంవత్సరాలకు ఒకసారి, మధ్యలో 1 సంవత్సరం వదిలిపెట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం మళ్ళీ అమ్మవారు మా ఊరికి రంగుకొచ్చిద్ది. మళ్ళీ అప్పుడు ఇలా చేస్తారు బాగా తిరునాళ్ళలాగా. ఇట్లా 3 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారు మా ఊరు రంగుకొచ్చి రంగు వేయించుకొని వెళ్ళేటప్పుడు ఇట్లా బాగా కోళ్ళు మేకలు కోసి మంచిగా అమ్మవారి తిరునాళ్ళలాగా జరుపుకుంటారు, బాగా జరుపుతారు. ప్రతి సంవత్సరం కాడికి ఇంకా ఈ సంవత్సరం ఇంకా బాగా జరిపారు. ప్రతి సంవత్సరం మామూలుగా కోళ్ళు మేకలు అన్నీ కోస్తారులే కానీ ఇంత బాగా జరగరు, బాగా జరుపుతున్నారు ఈ సంవత్సరం మాత్రం. సొంతంగా మేకపోతులు డీజేలు అన్నీ పెట్టి బాగా జాతర బాగా చేస్తున్నారు ఈ సంవత్సరం మాత్రం. ఇంకా అమ్మవారు పల్లకీలు ఇవి, ఇటు కింద నుంచి పిల్లగాళ్ళు పెద్దోళ్ళు అందరూ దూరుతుంటారనమాట. అటు ఇటు దూరుకుంటూ వస్తుంటారు. కానీ జనం మాత్రం మామూలుగా లేరు, అసలు బీభత్సంగా ఉన్నారు జనం. అదిగోండి అటు నుంచి ఇటు రావటానికి కూడా సందు లేదు, అసలు అంత జనం అన్నమాట. అమ్మవారి ఆశీస్సులు మీపై మాపై ఉండాలి.